ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఈ యొక్క క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకొని మనం యేసు ప్రభు వారి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఇప్పుడు మరియకి దూత చెప్తా ఉంది, నీకు కుమారుడు పుడతాడు అని. అయితే ఇప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు, యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు అని ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డకి తెలిసి ఉండాలి. ఆయన మనలాగా ఈ లోకంలో అన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ అవి ఇవి చూస్తూ కాలం వృధాగా గడపటానికి ఆయన ఇక్కడికి రాలేదు. మనుషుల్లోగా పుడితే, మనుష్య రూపంగా పుడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అని ఆయన పుట్టలేదు. అసలు వీళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారో వీళ్ళలాగా ఒక మనిషిలాగా బ్రతికితే మనకి ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఆయన రాలేదండి. ప్రతి ఒక్కరికి తెలిసేయాలి యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు అని. యేసుప్రభు వారు పుట్టిందే ఆయన చనిపోవడానికి. హల్లెలూయా. ఆయనకి తెలుసు, నేను చనిపోకపోతే నా ప్రజలకి, నా బిడ్డలకి విముక్తి లేదు, రక్షణ లేదు, మార్గము లేదు, నా దగ్గరికి వస్తానికి వాళ్ళకి ప్రవేశం లేదని ఆయనకి తెలుసు. కాబట్టే యేసు ప్రభు వారు వచ్చారు. చాలామంది అంటుంటారు కదా బయట, అంబేద్కర్ ఎందుకు పుట్టాడు అంటే వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ ఉంది. చాలామంది ఏం చెప్తారు తెలుసా అండి, మా జీవితాలను ఉద్ధరించటానికి ఉదయించిన సూర్యుడు అండి అంబేద్కర్ అంట. మా చీకటి బ్రతుకులని వెలుగుమయం చేయడానికి నడిపించినటువంటి ఒక మహోన్నతుడు మా కొరకే పుట్టాడండి ఈయన అంటాడు. అందుకే ఆయనకి ప్రతి చోట, ప్రతి సందులో, ప్రతి వీధిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంతగా అణిచివేశారంటే కొన్ని వర్గాలని విభజించేసి వాళ్ళని చాలా నీచాతి నీచంగా చూశారు. అందరిలాగా కలిసిమెలిసి ఉండటానికి లేదు, అందరూ కలిసి ఒక నీళ్లు తాగటానికి వీల్లేదు, అందరూ కలిసి ఒక చోట కూర్చుంటానికి వీల్లేదు, అందరూ కలిసి చదువుకుంటానికి వీల్లేదు, అందరూ కలిసి ఒకే చోట ప్రయాణం చేయడానికి వీల్లేదు. అన్ని రకాలుగా వాళ్ళని అణిచివేయబడిన వర్గంలాగా చూశారు. మేము ఉన్నతం, మీరు తక్కువ, మేము ఎక్కువ, మీరు తక్కువ, మేము అధికము, మీరు తక్కువ అని అన్ని విషయాల్లో కూడా తారతమ్య భేదాలు చూపించి ఒక అంటరాని వాళ్ళలాగా, అణిచివేయబడిన వారిలాగా, అణగారిన వారిలాగా వాళ్ళని చూసి ఇలా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళలో నుంచి ఒక ఉదయించినటువంటి ఒక సూర్యుడు అంబేద్కర్ అన్నమాట. ఈ యొక్క అంటరానితనం, అస్పృశ్యత, ఈ యొక్క వర్గ వివక్షత ఇవన్నీ ఉండకూడదు, మనందరం ఒకటి అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసండి, మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు అందరితో కలిసి ఉన్నామంటే, అందరూ మాతో మంచిగా మాట్లాడుతున్నారంటే, మాకు ఈ స్వేచ్ఛ లభించిందంటే మా జీవితాల్లోకి వచ్చిన దేవుడండి అంబేద్కర్ అంట. అంటే వాళ్ళు పడిన బాధకి, వాళ్ళు పడిన కష్టానికి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాట అదనమాట. ఈరోజు మనకు ఎవరైనా ప్రశ్న వేస్తే చెప్పగలగాలి, యేసుప్రభు వారు ఎందుకు ఉంటాడంటే మమ్మల్ని నరకంలో పడవేయకుండా కాపాడటం కొరకేనండి యేసుప్రభు వారు పుట్టింది. మేము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టేనండి మమ్మల్ని, నశించినటువంటి మమ్మల్ని వెదకి రక్షించడం కొరకు పుట్టినవాడేనండి యేసయ్య అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉన్నాడండి. ఆ బిడ్డని నేను చదివిస్తూ ఉన్నాను, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, రేపు కాలేజీలకు వెళ్తాడు. ఏదైనా మంచి అవకాశం వచ్చి నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను మమ్మీ,
ఇక నేను ఎప్పటికీ రాకపోవచ్చు, నేను అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఉండిపోతాను అని నా బిడ్డ నాతో చెప్తే ఆ మాటని నేను తట్టుకోగలనా? అంటే బిడ్డ ఆ దేశంలో మంచిగానే ఉంటాడు, బాగానే ఉంటాడు, అన్ని విధాల సౌఖ్యంగానే ఉంటాడని తెలిసినప్పటికీ నా బిడ్డ నేను రాను అని చెప్పిన మాటకి నేను తట్టుకోగలనా అండి? కొన్నాళ్ళు పెంచిన ప్రేమకి నేనేమైపోయానంటే బందీని అయిపోయాను. అది తట్టుకోలేను. అలాంటిది దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడండి. అన్నిటినీ కలుగునుగాక అంటే కలిగినాయి. సమస్తము ఈ ప్రాణకోటి, ఈ యొక్క భూమండలాలు, ఈ యొక్క ఖగోళ శాస్త్రం ఇవన్నీ కూడా నోటి మాటతో మీరు కలగండి అంటే కలిగింది, మీరు కలగండి అంటే కలిగినాయి. అన్ని చెట్లు కలగమంటే కలిగినాయి, జంతువులు కలగమంటే కలిగినాయి, ఈ యొక్క వెలుగు కలగమంటే కలిగింది, ఆకాశము, మండలాలు, సముద్రం నోటితో ఆయన చేశాడు. ఒక మనిషిని మాత్రమే ఆయన తన చేతులతో తయారు చేసుకున్నాడండి. ఎందుకంటే మనిషి అంటే అంత ఇష్టపడ్డాడు ఆయన. తన పోలికనిచ్చాడు. ఈ ప్రాణకోటిలో సమస్త కోటాను కోట్ల జీవరాశుల్లో ఏ ఒక్క జీవికైనా మనిషి పోలిక ఉందా? ఇప్పటికీ మనం కొన్ని వందల జీవులను చూసుంటాం. చీమలని, దోమలని, బయట జంతువులని ఎన్నో రకరకాలు చూసాం. వాటిల్లో ఏ ఒక్క దానిలోనైనా మనకి మనిషి రూపం ఏమైనా కనబడుతుందా? లేదు కదా. దేవుడు తన రూపాన్ని మనిషికి ఇచ్చాడు. తన నోటితో ఊపిరిని ఊదాడు. తన పోలికగా తన చేతులతో చేసుకున్నాడండి. అలా అన్నిటికంటే ప్రత్యేకంగా మనిషిని ప్రేమించి తన చేతులతో నిర్మించుకొని తన బిడ్డలాగా చూసుకుంటున్నటువంటి బిడ్డ వెళ్ళిపోయి నరకంలో పడిపోతూ ఉంటే, ఆరని అగ్నిలో పడిపోతూ ఉంటే, ఇక ఎప్పటికీ రానటువంటి లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ వేదన, ఆ బాధ చూసి ఆయన తట్టుకోలేకపోయాడు, కరిగిపోయాడు. ఆయన ఓర్చుకోలేకపోయాడు ఆ బాధని. మన బాధని ఆయన బాధగా చేసుకున్నాడు కాబట్టే ఇలా ఉండకూడదు, ఇలా నా బిడ్డను నశించకూడదు, అందరూ కూడా ఇలాగా నరకంలోనికి వెళ్ళిపోకూడదు అని ఆయన మనిషి అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. నిజానికి మనం చేస్తున్న పాపాలకి, మనం చేస్తున్న అక్రమాలకి, మనం మాట్లాడుతున్న బూతు మాటలకి, మనం నడుస్తున్న నడవడికి, మన చెడ్డ ఆలోచనలకి, మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి దేవుడు అందరినీ ఒక్కసారి నరకంలో పడేసినా అది తప్పు కానే కాదండి. అది న్యాయమైన శిక్ష అవుతుంది, అది సరైన శిక్ష అవుతుంది మనం చేస్తున్న తప్పులకి. కానీ ఆయన వద్దు, నా బిడ్డలాగా నశించిపోవటం, కృషించిపోవటం, తిరిగి రానటువంటి లోకానికి నా బిడ్డ వెళ్ళిపోవటం అనేది నాకు ఇష్టం లేదు, నా రక్తం ద్వారానే వీళ్ళకి విడుదల అని చెప్పి ఆయన రక్త మాంసంలో ధరించుకుని మనిషి అవతారం ఎత్తి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. లేకపోతే ఆయన ఆ మహిమగల సింహాసనాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అట్టి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. వచ్చి మనుషులుగా పుట్టి వీళ్ళందరితో మాటలు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. తిట్టేవాళ్ళు తిడతా ఉంటే, కొట్టేవాళ్ళు కొడతా ఉంటే, అపహసించేవాళ్ళు అపహసిస్తూ ఉంటే, చెంపదెబ్బలు కొట్టేవాళ్ళు కొడతా ఉంటే, ఉమ్మి వేయించుకొని, కొరడాలతో కొట్టించుకొని, కిరీటాలు పెట్టించుకొని, ఆ భయంకరమైన వేదన తట్టుకొని ఆయన ఇంతగా మరణం పొందేంతగా, శిలువ మరణం పొందేంతగా తన్ను తాను అప్పగించుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనలాంటి నీచుల కోసం, మనలాంటి దౌర్భాగ్యుల కోసం ఆయన ఇంతగా చేయాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఏంటంటే ప్రేమ, ఆ ప్రేమకు ఆయన అంతగా తగ్గించుకుని మన కోసం వచ్చాడు. ఒక తండ్రికి 2 కమల పిల్లలు ఉన్నారు. అన్నయ్య చాలా మంచివాడు, భక్తిపరుడు, యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తమ్ముడు ఎప్పుడు చూసినా అటు తిరగడం, ఇటు తిరగడం, కోట్లాట్లు, గొడవలు, రౌడీయిజంగా ఉండటం, నానా బీభత్సంగా చేయడం చేస్తూ ఉంటాడు. ఒకరోజు తమ్ముడు ఏదో గొడవల్లో అవతల వ్యక్తిని బాగా కొట్టి గాయపరిచాడనమాట. అవతల వాళ్ళు
వీడు చచ్చిపోయే స్థితి దాకా తీసుకొచ్చాడు, వీడిని అసలు బ్రతకనీయకూడదని చెప్పి తమ్ముడు వెంట పడతా ఉన్నారు. వాడు పరిగెత్తుకుంటా ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసి చెప్తా అన్నాడు, అన్నయ్య నేను పలానా వ్యక్తిని కొట్టేశాను, ఇప్పుడు వాడి పరిస్థితి బాగలేదు, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఇప్పుడు నన్ను పట్టుకుని చంపేస్తారు అన్నయ్య, నువ్వు నన్ను కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలంటే, తమ్ముడా నువ్వేం భయపడవద్దు, నేనున్నాను, గబగబా నీ చొక్కా తీసి నాకు ఇవ్వని చెప్పి ఆ తమ్ముడు యొక్క చొక్కా తను తీసుకుని తన చొక్కా తనకిచ్చి రూమ్లోకి తీసుకెళ్ళి తమ్ముడు లోపల పెట్టి గడిపెట్టేశాడు. వాళ్ళు రానే వచ్చారు, వీడిని చూసి వీడే తమ్ముడు అనుకొని చెప్పి బాగా కొట్టారండి. ఎంత బాగా కొట్టారంటే ఇక రక్తం కారునంతగా, ఇక కొంతసేపట్లో చనిపోతాడు అనేంతగా భయంకరమైనటువంటి చావు దెబ్బలు కొట్టి ఇక చచ్చాళ్లే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత తమ్ముడు చూసి గుండె పగిలి ఏడుస్తున్నాడు, గుండె పగిలి కన్నీరు కారుస్తున్నాయో, నేను చేసిన పాపాలకే నాన్నకి శిక్ష పడింది, నాకు పడాల్సిన దెబ్బలు మా అన్నయ్యకి పడినాయి, నేను కార్చాల్సిన రక్తం నా అన్న కార్చాడు అని బాధపడతా. ఇదే జరిగింది మన పట్ల కూడా. క్రీస్తు యేసు చేసినటువంటి త్యాగం కూడా ఇదే. మనం పొందాల్సిన దెబ్బలను ఆయన పొందాడు, మనం కార్చాల్సిన రక్తాన్ని ఆయన కార్చాడు, మనం అనుభవించాల్సిన శిక్షని ఆయన అనుభవించాడు ప్రియులారా. ఎందుకు అంటే కేవలం ఒక్కటే, ఇక ఇంకేమీ లేదు, మనలో పెద్ద గొప్ప లక్షణాలు ఏమీ లేవు, మనం అంత గొప్ప పరిశుద్ధులము కాదు, మనలో నీతి లేదు, ఏమీ లేదు. ఒక చోట ఉంటే ఒకలాగా ఉంటాం, ఇంకో చోటకి వెళ్తే ఇంకొకలాగా మాట్లాడతాం, కాసేపు ఒకళ్ళతో మంచిగా మాట్లాడినట్టు నటిస్తాం, అటు అవతల వ్యక్తి వెళ్ళిపోగానే ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క అవలక్షణాల గురించి మైనస్ల గురించి చర్చించుకుంటూ హేళనగా మాట్లాడుకుంటూ ఉంటాం. మన నీతి మురికిగుడ్డ లాంటిది యెషయా గ్రంథంలో చదివిస్తున్నట్టు మన నీతి అలాంటిది. కేవలం ప్రేమతో బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి ఏ విధంగా క్షమిస్తుందో అదేవిధంగా అంతకంటే విలువైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమించి ఆయన యొక్క శరీరాన్ని అప్పగించాడండి. హల్లెలూయా. కేవలం ఒక్కటే, యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే మరణించడం కొరకు పుట్టారు. అంటే చాలామంది అంటుంటారు ఆయన పట్టుకున్నారండి, ఆయన ఎక్కడో ఉంటే ఆయన పట్టుకున్నారు, కొరడాలతో కొట్టారు, ఇస్కరియోతు యోధ ఆయన అప్పగించాడు కాబట్టి ఆయన చనిపోయాడంటాడు. లేదు, నా దేవుడు తనంతటగా తానుగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు మరణానికి. కావాలంటే చూడండి ఒకసారి మీకు ఈ మాట, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. హల్లెలూయా. ఎవరో వచ్చి పట్టుకుంటే పట్టుబడతాం కాదు, ఎవరో వచ్చి అప్పగిస్తే ఆయన అప్పగింపబడిపోవటం కాదు, ఎవరో వచ్చి బంధిస్తే ఆయన బందీ అయిపోవడం కాదు, ఆయనంతటా ఆయనే పెడుతున్నాడు. నా ప్రాణమును పెట్టుటకు, నన్ను ఎవరో ఏదో చేయడం కాదు, నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి కదా. ఇంకా ఆళ్ళు పట్టుకోవటం వల్ల నన్ను సిలివేయడం, ఆళ్ళు బంధించడం వల్ల నన్ను సిలివేయడం, వీళ్ళు అమ్మివేయడం బట్టి సిలివేయడం కాదు. అక్కడ ఏమన్నాడు ఆయన, ఎవడునూ నా ప్రాణం తీసుకెళ్ళు. ఒకవేళ యేసయ్య కనుక వద్దనుకుంటే అది చిటుకులో అయిపోయే పని, ఎవరు ఆయన్ని ఆపలేరు, పట్టుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆయనకి ఇష్టమయ్యే పెడుతున్నాడు. ఎందుకని అండి ఇష్టమైందంటే ఆయన వచ్చిందే దాని కొరకు కాబట్టి ఎవరో పట్టుకోవడం వల్ల అది జరిగిన పని కాదు ప్రియులరా. ఆయన వచ్చింది ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టుట కొరకు, ఆయన పుట్టిందే తన శరీరాన్ని బలిగా అర్పించుట కొరకు, ఆయన జన్మించిందే మన జీవితాల్లో వెలుగుని నింపటం కొరకు. హల్లెలూయా. ఈనాడు నా పరిస్థితి ఏంటి, మనం పుట్టింది దేని కొరకు? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే కనుక ఏంటి మన సాక్ష్య జీవితం పరిస్థితి ఏంటి? మనం ఇన్నాళ్ళ నుండి చర్చికి వెళ్తున్నాం, అన్నాళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నాం, 10 ఏళ్ళ నుండి విశ్వాసం, 5 ఏళ్ళ నుంచి విశ్వాసం, 15 ఏళ్ళ నుంచి మేము సంఘ పెద్దలుగా ఉన్నాం అని మనకు మనం చెప్పుకుంటా ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం, ఇన్నాళ్ళ నుంచి భక్తులు గడుపుతా ఉన్నాం. ఈరోజు నా పుట్టుకకు కారణం ఏంటి?
మనం పుట్టింది దేని కొరకు? కొంతమంది తినటానికే పుట్టారన్నట్టు బిహేవ్ చేస్తారు కదండి. టీ అంటారు, మధ్యాహ్నం స్నాక్స్ అంటారు, మళ్ళీ లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, సప్పర్ అంటారు, నైట్ భోజనాలు అంటారు. రకరకాలుగా వాళ్ళని చూసి కొంతమంది ఏమంటారు, ఏరా నువ్వు తినటానికే పుట్టావా ఏంట్రా బాబు అంటారు. అంటే ఏంటి? ఎప్పుడు వాళ్ళ ధ్యాస, వాళ్ళ పరుగులు అన్నీ కూడా ఎప్పుడు కూడా తిండి మీదే కాన్సన్ట్రేషన్. నాకు తెలిసిన ఒక అంకుల్ గారు భోంచేస్తూ ఉన్నారు. ఆ అంకుల్ గారి దగ్గర ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, చక్కగా కూర్చున్నారు, పళ్ళెం పెట్టుకున్నారు, ఆయనకి కావలసినవన్నీ వడ్డించుకొని తింటా. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే కనుక, నేను తిన్నట్టు కొన్ని కులాల పేర్లు చెప్పి వాళ్ళు కూడా తినరు అని అంటున్నాడు. అంటే ఆయన దేనిలో హెచ్చించుకుంటున్నాడంటే తిండిలో హెచ్చించుకుంటున్నాడు. నేను తిన్నట్టు ఆ పలానా వాళ్ళు కూడా తినలేరని చెప్పి కొన్ని కులాల పేర్లు చెప్పి నేను తిన్నట్టు ఎవరో తినలేరు అంటున్నాడు. తిండి విషయంలోనా నువ్వు పోల్చుకోవాల్సింది? తినే తిండి విషయంలోనా నువ్వు ఆ యొక్క స్థాయిని చూడాల్సింది? అధికంగా తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళ స్థితి ఏమి అంత గొప్ప స్థితి కూడా కాదు. పోనీ ఆర్థికంగా బాగా సంపన్నులు అంటే అది కాదు. అంటే ఆయన ఇదే ఒక ఘనతగా, ఇదే ఒక గొప్పతనంగా భావిస్తూ ఉన్నాడు. ఎక్కువగా తింటే అదే మన శరీరానికి విషం అన్నమాట. మన బ్యాలెన్స్డ్ డైట్ ఎంత తినాలో అంతే తినాలి. హల్లెలూయా. కాబట్టి దేని కొరకు పుట్టాం ప్రశ్న నేను వేసాను కదండి. దేని కొరకు పుట్టాం? ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. వృధాగా ఎవరో పుట్టరండి. ఏదో పుట్టామా, బ్రతికామా, జీవిస్తున్నామా, చచ్చిపోయామా అన్నట్టు కాదు. ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఎవరిని కూడా భూమి మీదకి తీసుకురాడు. కాబట్టి నువ్వు దేని కొరకు పుట్టావు? కొంతమంది ఎదుటి వాళ్ళని హింసించడం కొరకే పుడతారండి. నాకు తెలిసిన ఒక అత్తగారు ఎప్పుడూ కూడా ఆమె కోడలతో ఇలాగే ముడి కొంచెం పైకి పెట్టుకుంది అనుకోండి, తప్పు. పూలు పెట్టుకుంటే తప్పు. ఆమె డ్రెస్సులు వేసుకుంటే తప్పు. వాళ్ళ భర్తతో కొంచెం ఏదైనా మాట వచ్చి మాట్లాడుకుంటా ఉంటే తప్పు. లేదంటే ఏం చేసినా తప్పులు వెతకడమే. దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఈమెని బాధ పెట్టడం కొరకు ఈమె పుట్టిందా ఏంటి అన్నట్టు. మరి ఎదటి వాళ్ళని బాధ పెట్టడానికే నువ్వు పుట్టావా? త్రాగటానికే నువ్వు పుట్టావా? ఇంటిని గుల్ల చేయడానికే నువ్వు పుట్టావా? నాకు తెలిసిన సహోదరుడు తాగుతూ ఉన్నాడు. తాగుడే అని ప్రపంచం. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్ గారు చెప్పి ఇంకా నువ్వు తాగితే ఇంకెక్కువ రోజులు బ్రతకమని. అట్లాగేనండి నుంచి మానేస్తానండి. ఎంత సీరియస్ అయిపోతే అమ్మో ఇంక నేను ఆ తాగుడు జోలికి వెళ్ళనండి అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే. అంటే ఏంటి? ఆయన తాగుడే ఆయన ప్రపంచం, నేను పుట్టిందే తాగడం కొరకు అన్నట్టు. మళ్ళీ ఆ భార్య బాధపడతాం, ఏడుస్తాం. పిల్లలకేమో పెళ్ళిళ్ళు లేవు, సరైన విధానం లేదు, వాళ్ళు కుమిలిపోవటం. ఏంటి మా పరిస్థితి ఏంటి, మాదేంటి, జీవితాలు ఏంటని. ఆ కుటుంబం అంతా గలిబిలి, గందరగోళం, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు ఇంట్లో. పిల్లరా, నువ్వు పుట్టింది ఎదటి వాళ్ళని బాధ పెట్టడానికే అయితే గనక నీ పుట్టుక వ్యర్థం. అసలు ఈ పలానా వ్యక్తిని చేసుకున్న కాడి నుంచి నేను పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదండి అంటారు. ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నువ్వు అలా చేయలేదేంటి, నువ్వు ఇలా ఉండలేదేంటి, మీ పుట్టింటి వాళ్ళు అలాగా, నువ్వు ఇలాగ చేసావు, నువ్వు ఆఫీస్లో అలా ఉన్నావంట, నువ్వేంటి ఇలా రాలేదు, నువ్వేంటి ఇది ఉండవు, నువ్వేంటి అసలు ఈ బట్టలు మడత పట్టేటువంటి, ఇల్లు శుభ్రం చేయడం ఏంటి, అసలు నువ్వు అసలు పెళ్లి చేసుకుంటాకే తాగో, నేను చేసుకుని నేను తప్పని చేశానని మాటలతో చిత్రం వచ్చేసి చంపేసేటటువంటి భర్తలో ఉన్నారు. మాటలతో హింస పెట్టి నేను ఎందుకు పుట్టానురా బాబోయ్ అనుకునేలాగా చేసే భార్యలో ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనం పుట్టింది ఒకళ్ళు బాధ పెట్టడానికి అవ్వనే అవ్వకూడదు. అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి వ్యక్తి రాబట్టి నా జీవితం కాస్త చక్కగా మంచిగా ముందుకు వెళ్ళింది అనేటటువంటి సాక్ష్యం ఉండాలి. పలానా వ్యక్తి సంఘంలో వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఐక్యతగా కలుపుగోలుగా చక్కగా సంఘాన్ని అభివృద్ధి చెందించేలాగా ఉన్నాడు అని అలాంటి మంచి సాక్ష్యం పొందాలి. కానీ పలానా వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి అన్నిటినీ వేరు చేస్తూ ఉన్నాడు, కులాల వారిగా విభజిస్తూ ఉన్నాడు, ఈయన వచ్చిన కాడి నుంచే సంఘం అంతా గలిబిలైపోయింది అనేటటువంటి చెడ్డ సాక్ష్యం ఎప్పుడూ కూడా నీవు కలిగి ఉండకూడదు. చెడ్డ సాక్ష్యము కలిగి ఉన్నావంటే కనుక నీవు ఎందుకు ఉంటున్నావో, అసలు ఎందుకు జీవిస్తున్నావో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నావో ఆలోచించు.
నీ సాక్ష్యము ఎప్పుడు కూడా మంచిదై ఉండాలి. మరక అంటించుకునే విధానం నీలో ఉండకూడదు. ఈరోజు నేను వాక్యం చెప్తా ఉన్నానా, మాట్లాడుతూ ఉన్నానా, దేవుని విషయాలు చెప్తా ఉన్నాను కదా. ఇలా చెప్తున్నా నేను మాట్లాడుతున్నా. నేను నా భర్త గారిని ఎవరైనా మీ ఆవిడ ఎలాంటిదండి అని అడిగితే ఆవిడ చెప్తుందే కానీ ఆవిడ వల్ల నేను పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని నా భర్త గారు ఒక మాట చెప్పారనుకో, నేను చెప్తున్న బోధ అంతా కూడా అనవసరం. నేను ఎంత కన్నీరు కార్చి దేవుడి దగ్గరని అడిగినా అది అనవసరం. నేను ఎంతగా ఆత్మీయురాలని చెప్పి మీ అందరికీ పరిచయం చేసుకున్నా అది అనవసరమే. అంత శుద్ధ దండగనమాట. నా భర్త దగ్గరే నేను మంచిదాన్ని అనిపించుకోలేని స్థితి ఉంటే ఇక నేనేం చెప్పగలనండి? లేదు కదా. నా సాక్ష్యం కరెక్ట్గా లేకుండా నేను నలుగురికి చెప్పటం అనేది పెద్ద శుద్ధ దండగనమాట. అలాగే మా అత్తగారు నా గురించి సాక్ష్యం చెప్పగలగాలి, మంచిది, స్వార్థం లేదు అని చెప్పించుకోగలగాలి. కానీ ఈమె వచ్చింది కానీ స్వార్థపరురాలండి. వాళ్ళని ఒక రకంగా చూస్తుంది, మమ్మల్ని ఒక రకంగా చూస్తుందండి. ఈమెని మనసు నిండా కుళ్ళండి అని ఇలాంటి మాటలు నేను మా అత్త మామగారులతో నేను చెప్పించుకుంటే కనుక అసలు నాది సరైనటువంటి లైన్లో నేను లేను. 10 సార్లు నేను బైబిల్ చదివి వాళ్ళ చేత ఆ మాట చెప్పించుకుంటే 10 సార్లు బైబిల్ చదివినా ఏం ఉపయోగం లేదు కదా. 100 రోజులు ఉపవాసం నా ఏం ఉపయోగం లేదు కదా. కరెక్ట్గా సాక్ష్యము కరెక్ట్గా ఉండాలి. నీ బిడ్డలను పక్కకు పిలిచి ఏంటి మీ మమ్మీ సినిమాలు చూస్తుందా, సీరియల్ చూస్తుందా అంటే మా మమ్మీ చక్కగా సీరియల్ చూస్తుంది, ఆ సీరియల్ చూస్తుంది, ఈ టైంకి ఈ సీరియల్ చూస్తుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ సినిమాలకి తీసుకెళ్తుంది, మమ్మల్ని తీసుకెళ్తుంది, మమ్మల్ని డ్యాన్సులు చేపించిద్ది అని ఈ విధంగా నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్తా ఉంటే కనుక లేదు. నువ్వు ఎన్నిసార్లు చర్చికొచ్చినా, ఎన్నిసార్లు చర్చిని తుడిసి కడిగి చేసినా, ఎంత చేసినా అదంతా పెద్ద సున్నా అన్నమాట. లేదు, నీ బిడ్డలని గురించి సాక్ష్యం చెప్పాలి. నా తల్లి ప్రార్థనాపరురాలు, నా తల్లి ఓర్పు మంతురాలు, నా తల్లి మమ్మల్ని భక్తిలో పెంచింది, ఆమె భక్తిలో కొనసాగిందని నీ బిడ్డలు నీ గురించి, నా తల్లిదండ్రి మీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. అయితే మీరు పుట్టింది దేని కొరకు అంటే ఒకళ్ళని ఆత్మీయంగా పెంచడం కొరకు, నలుగురిని దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకు, నలుగురికి మేలు చేయడం కొరకు, నలుగురికి మంచి చేయటం కొరకు అలాగ ఉండాలి. కానీ వీళ్ళు పుట్టడమే దండగా, వీళ్ళ వల్ల మాకు ఇబ్బంది తప్పేమీ లేదు, వీళ్ళ వల్ల మాకు అన్నీ బాధలు తప్పేమీ లేవు అని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారంటే కనుక నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి అనమాట, ఆమె కొత్తగా వివాహం అయ్యి వెళ్ళింది, అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా రకరకాలుగా ప్రతికూలమైన పరిస్థితులు, ఆడపడుచు చీటికి మాటికి ఏదో విధంగా ఈమెని డామినేట్ చేయడం, ఈమె పైన అధికారం చలాయించడం అనమాట. అయితే పెళ్ళైన కొత్తల్లో ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. అయితే ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ దేనికో వెళ్తా ఉంటే ఏదో ఒక పెద్ద తొట్టుంటే ఈమెం చెప్పిందంటే ఆడపడుచు గారు వెళ్ళి ఆ తొట్టిని కడగమందంట. తొట్టిని కడగమంటే తొట్టి అంటే మామూలంటే పెద్ద తొట్టి, దాన్ని నిండా పాసి పట్టుకుపోయి నాన్న ఇదిగా ఉంటే ఆమె ఆ గర్భం ధరించిన తొలి దినాల్లో ఏం చేసిందంటే దాన్ని శుభ్రంగా కడగటము, ఆ తొట్టిని లేపటము, తిప్పటము అండి ఇలాగా చేస్తూ ఉంటే ఆమె ఏంటి ఇలాగ కడిగేది, ఇలాగ చేసేది అని చెప్పి మాట్లాడటం అలా చేస్తూ ఉంటే ఆ బాధ అలాగే మింగుకొని మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ఎదిరించింది, పోట్లాడింది, నిన్నగాక మొన్నొచ్చి మాట్లాడుతుందని అంటారు కదండి. అయితే అలాగే బాధ వస్తుంది, అట్లాగే వంగి చేసి రుద్ది అన్నీ చేసి ఆ రోజు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఆమెకి అబార్షన్ అయిపోయిందండి. అంటే గర్భస్రావం అయిపోయింది అనమాట. అయితే అది మొదలుకొని ప్రియులారా ఇప్పటి వరకు కూడా ఆమెకి ప్రెగ్నెన్సీ రాలేదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు తిరగనటువంటి హాస్పిటల్స్ లేవు, వాళ్ళు ప్రార్థనలు, వాళ్ళ కన్నీరు, బిడ్డలు లేరని ఇన్ని సంవత్సరాలు అయిపోతుందని ఆ మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళిద్దరికి ఊబకాయం వచ్చేసి నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆ రోజు ఆమె చేసిన తప్పిదానికి ఈ రోజుకి కూడా ఆమెకి బిడ్డలు లేని పరిస్థితి అనమాట.
మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. ఇప్పటికీ కూడా ఆమె సాక్ష్యము చెప్పగలుగుతుందంటే, నువ్వు ఒకళ్ళని బాధ పెట్టేటటువంటి విధానం అయితే, ఒకళ్ళ కన్నీరు కార్పించే విధానం అయితే, మా జీవితంలోనికి ఆ వ్యక్తి రావటం వల్లే మా కుటుంబం పతనమైపోయింది అనేటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే కనుక నీవు సరైన క్రైస్తవురాలివి కానట్టే లెక్క. హల్లెలూయా. కాబట్టి నీ పుట్టుక ఒకరికి మంచిదై ఉండాలి, నీ పుట్టుక ఒకరికి మేలుకరమై ఉండాలి, నీ పుట్టుక దేవుని మెప్పించేదై ఉండాలి, నీ పుట్టుక మీ వాళ్ళు సంఘము మెచ్చుకునేదై ఉండాలి. అలాంటి బ్రతుకుని నేను బ్రతికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టుని చేతిలో నువ్వు వాడబడతాం కాదు, దేవుని చేతిలో వాడబడాలి. మన ప్రభువు పుట్టిన దేని కొరకండి? మన కొరకు. మన ప్రభు పుట్టింది దేని కొరకండి? మనం నశించిపోకుండా ఉండటం కొరకు. మన ప్రభు పుట్టింది దేని కొరకండి? మనం నరకంలో పడకుండా ఉండటం కొరకు. మన ప్రభు పుట్టింది దేని కొరకండి అంటే మన బదులు మరణించటం కొరకు. అట్లాగే మనం కూడా పుట్టింది దేవుని మహిమపరచటం కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, సువార్త ప్రకటించట కొరకు. మనం రక్షింపబడినట్లు మనకు తెలిసిన 10 మందిని కూడా రక్షింపబడటం కొరకు. అట్టి విధానంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరిద్దాము, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుద్దాము, మేలైనటువంటి జీవితాన్ని జీవించి 10 మందికి మంచి సాక్ష్యం కలిగిన వారంగా మన బ్రతుకులను దిద్దుకుంటూ నలుగురికి ఉపయోగపరమైనటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని ఉంచునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన మీరు ఎందుకు పుట్టారు అనేటటువంటి అంశమును ప్రభా ఆధారం చేసుకుని నాయన కొన్ని విలువైన మాటలను తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు ప్రభా నీకు వందనాలు. పరిశుద్ధ రాజా, నీవెందుకు వచ్చావనే గ్రహింపు ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండటానికి నాయన సహాయం చేయండి. ఆ తెలిసిన సత్యము 10 మందికి ప్రకటించడానికి సహాయం చేయండి అయా. తెలుసుకున్న వారు కోకొల్లలుగా ప్రభా సువార్త ప్రకటింపగలుగుటకు నాయన సహాయం చేయండి. ఏ ఒక్క ఆత్మ నశించుట మీకు ఇష్టం లేదు కాబట్టి నాయన ముమ్మరంగా సువార్త ప్రభా ప్రజ్వలించగలుగుటకు నాయన కృప అనుగ్రహించండి. మా పుట్టుకకు ప్రభా కారణం ఏమిటో తెలుసుకొనగలుగుటకు తండ్రి, మేము పుట్టడం వల్ల 10 మంది సంతోషించగలిగేటటువంటి జీవితాలు మేము జీవించగలుగుటకు, మిమ్మల్ని మెప్పించే జీవితాన్ని ప్రభా మేము పొందుకొనగలుగుటకు, అట్టి అర్హత కలిగిన వారముగా మా బ్రతుకులు ఉండగలుగుటకు నాయన మీరు సహాయం అనుగ్రహించమని, మాలో ఉన్న అపరాధాలు, దోషాలు, పాపాలు దయతో క్షమించి ఉన్నతమైన మీ మార్గమును ప్రభా మేము ఏ విధంగా తెలుసుకున్నామో 10 మందిని మీ మార్గంలోనికి నడిపించి నాయన బలా మంచి నమ్మకమైన దాసురాలా అని మీ చేత అనిపించుకోనగలిగిన ధన్యతను ప్రభువా మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.